హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో రాయలసీమ ట్రెడిషన్లో అందరి ఇళ్ళల్లో ఈజీగా దొరికే వాటితో సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా మేము రోజు ఇంట్లో వండుకొని మన రాయలసీమ వంటలను అయితే మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన రాయలసీమ స్టైల్ వంటలు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఈరోజు డేట్ వచ్చేసి 8th అక్టోబర్. ఈరోజు మా ఇంట్లో లంచ్కి అయితే మేము రాగి సంగటి అండ్ మునక్కాయ శనగబేళ్ళ పులుసు చేస్తున్నాము. అదే మనకి ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే రాగి సంగటి కోసం 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ బియ్యం తీసుకున్న తర్వాత ఈ గ్లాస్తో మనకి 7 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది రాగి సంగటి చేయడానికి. ఫస్ట్ మనం బియ్యాన్ని అయితే నీట్గా వాష్ చేసుకుందాం. తర్వాత మీకు మెజర్మెంట్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి బియ్యాన్ని మంచిగా ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అన్నమాట. నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అందరూ రేషన్ బియ్యంతోనే ఇక్కడ రాగి సంగటి అనేది చేస్తారు. సో మేమైతే రేషన్ బియ్యంనే వాడుతున్నాము. ఇంకా ఇప్పుడు మంచిగా మనం బియ్యాన్ని అయితే వాష్ చేసేసుకుందాం. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాము. ఈ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్తోనే 7 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి సంగటి ఉడకడానికి. సో మనం ఇప్పుడు 7 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే వాటర్ వంపం కాబట్టి అందులోనే ఉండిపోతుంది. సో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి మనము సంగటిని అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ పెట్టేసి ఇది ఉడికిచ్చేసుకుందాం. సంగటి ఉడుకుతూ ఉంటుంది. ఈ సంగటి ఉడికే లోపల మనం ఈరోజు అనుకున్నాం కదా మునక్కాయ శనగబేళ్ళ పులుసు అనేసి, శనగబేళ్ళ పులుసు అయితే తయారు చేద్దాం. దీనికోసం నేను ఒక 1/2 కప్పు శనగబేళ్ళు తీసుకున్నాను. ఇన్ని మునక్కాయలు అయితే తీసుకున్నాను. ఈ మునక్కాయలని మేము నైటే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ శనగబేళ్ళని మంచిగా వాటర్ వేసి నీట్గా కడిగేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి. శనగబేళ్ళు కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లో ఎందుకంటే శనగబేళ్ళు ఎక్కువ తొందరగా ఉడకవు కాబట్టి కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 విజిల్స్ రానిస్తే 3 to 4 విజిల్స్ రానిస్తే ఈ శనగబేళ్ళనే మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు శనగబేళ్ళు వాష్ చేసుకున్నాను కదా. తర్వాత ఇప్పుడు శనగబేళ్ళు ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ వేసుకుందాం. శనగబేళ్ళు అంటే ఏమనుకోవద్దు, మా సైడ్ మేము శనగబేళ్ళు అని అంటాము. శనగబేళ్ళు అంటే ఇది పచ్చి శనగపప్పు అంటారు కదా, అది అన్నమాట. ఇది మేము బ్యాళ్ళు అంటాము ఏదాన్నైనా కూడా. ఇది శనగబేళ్ళు. ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఇంకా దీనికి కుక్కర్ మూత పెట్టేసి దీన్ని కూడా మనం ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని అయితే అటు సైడ్కి మార్చేసుకుందాం, ఇటు సైడ్ శనగబేళ్ళు పెట్టేసుకుందాం. ఈ కుక్కర్ పెట్టేసుకొని ఈ శనగబేళ్ళను ఒక మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 విజిల్స్ అయితే రానియండి. మంచిగా ఉడికిపోతాయి, మరి మెత్తగా కాకోకుండా బాగా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఈ శనగబేళ్ళు ఉడికే లోపల మనము పులుసులోకి మసాలా అయితే తయారు చేసుకుందాం. ఈ మసాలా తయారు చేసుకోవడానికి ఇది కొబ్బరి పొడి అన్నమాట. ఎండు కొబ్బరి పొడి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఇది వచ్చేసి వెల్లుల్లిని పొట్టుతోనే అట్లనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక పెద్ద గడ్డ అయితే తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే ఒక చిన్న ముక్కమైన అల్లం కూడా వేసుకున్నాను. ఇదంతా వేసి మంచిగా ఇలా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది మసాలా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఏ మసాలా కూరలకైనా ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం మునక్కాయల్ని ఒక 10 minutes అయితే బాయిల్ చేసుకుందాం. అట్లాగే పచ్చిగా వేస్తే బాగోవు, అందుకని చెప్పేసి ఒక 5 minutes బాయిల్ చేసుకుందాం.
సో మనకు కావాల్సినన్ని మునక్కాయలు అయితే తీసుకున్నాను. మునక్కాయలు తీసుకొని అలాగే కొంచెం వాటర్ వేసి ఫస్ట్ వాష్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు మందులు అవి ఇవన్నీ కొడుతున్నారు కాబట్టి మునక్కాయలను అయితే వాష్ చేసుకుందాం. మునక్కాయలు వాష్ చేసేసుకున్న తర్వాత ఈ మునక్కాయలలోకి ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ వేసేసుకోండి. ఇన్ని వాటర్ సరిపోతాయి. అలాగే కొంచెం అలా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇంకా దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. 10 మినిట్స్ ఉడికితే కనుక ఆ మునక్కాయ అనేది మంచిగా ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు ఎందుకు వేసానంటే మునక్కాయలు సప్పగా లేకుండా బాగుంటుంది. ఇవన్నీ ఉడికే లోపల ఇక్కడ మనకి సంగటికి అన్నం కూడా ఉడికిపోయింది మంచిగా. ఇలా అన్నం ఉడికిపోయింది కదా, తర్వాత ఇందులోకి రాగి పిండి వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ రాగి పిండి అయితే సరిపోతుంది. నేను తీసుకున్న బియ్యంకి ఇది సరిపోతుంది. ఇది వచ్చేసి తెడ్డు, అంటే మా రాయలసీమ స్టైల్లో, రాయలసీమ సైడ్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ వీడియో కనుక ఎవరైనా రాయలసీమ వాళ్ళు చూస్తుంటే ఎంతమంది ఇళ్ళల్లో ఈ తెడ్డు కట్టె ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా అన్నం ఉడికిపోయింది కదా, మంచిగా ఇలా దీన్ని తీసుకొని ఈ కట్టెతో అంతా మన స్టైల్లో, మన ట్రెడిషన్లో ఇట్లా కూర్చొని గెలికితే బాగా కలిసిపోతుంది అన్నమాట రాగి సంగటి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకా సంగటి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ సంగటిని ఒక 2 మినిట్స్ అలా మొత్తం సిమ్లో పెట్టేసి 2 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. తర్వాత ఇంక ఇప్పుడు మనకి పులుసుకి ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. ఆనియన్స్, టమాటా, ములక్కాయలు, మసాలా, ఇందాక మనం బాయిల్ చేసుకునే శనగబ్యాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా ఉడికిపోయినాయి, అవి కూడా రెడీ ఉన్నాయి. ఇక్కడ చింతపండు పులుసు కూడా నేను నానబెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి, కొత్తిమీర అవన్నీ. ఇంకా పులుసు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఇందులో కొన్ని తిరువాత గింజలు అయితే వేసేసుకోండి. తిరువాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపాయలు ఇవే, అవన్నీ వేసేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి పొడవుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం కలర్ మారిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు అయితే అట్లా తుంచి వేసేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అన్నీ వేసేసి కొంచెం అలా కలిపెట్టేసి మంచిగా కొంచెం వేగనివ్వండి. ఆ పచ్చివాసన పోయి అది కొంచెం కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఇలా కలర్ మారింది కదా, పచ్చివాసన పోయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇలా టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా పొడవుగానే కట్ చేసుకోండి. ఆ టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకొని ఆ టమాటాలని ఈ విధంగా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఆ పేస్ట్ మొత్తం సరిపోతుంది, అంతా వేసేసుకోండి, బాగుంటుంది. ఈ పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్. అన్ని మసాలా కూరలలో కూడా ఇది వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా సైడ్ ఎక్కువ మసాలా అంటే ఇట్లనే చేస్తారు, మేము కూడా ఇట్లనే చేస్తాము. ఈ మసాలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. వేసేసుకొని అన్నీ మంచిగా ఇలా కలిసిపోయేంత వరకు నీట్గా కలిపేసుకొని మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులోకి కావలసినంత ధనియాల పొడి, కారంకి సరిపడినంత కారము అన్నీ వేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం శనగబ్యాళ్ళు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి ఆ వాటర్తో సహా ఇట్లా ఇందులో వేసేసుకోండి. వాటర్తో సహా ఇందులో వేసేసుకొని మంచిగా ఇలా ఆ మసాలా అంతా ఇదంతా కలిసిపోయేంత వరకు నీట్గా అలా కలబెట్టేసుకోండి, బాగుంటుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక మునక్కాయలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మునక్కాయలు కూడా ఇందులో వేసేసుకోండి. మునక్కాయలు ఎక్కువసేపు ఉడికించొద్దు, జస్ట్ ఒక
10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆ మునక్కాయలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోండి. ఆ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు తీసుకొని ఆ చింతపండు నుంచి వచ్చిన రసం అయితే ఇందులో వేసుకోండి. అన్నీ వేసి మంచిగా ఒకసారి కలిపేసుకోండి. మరీ చెదిరిపోయేట్టు కలపకుండా సింపుల్గా అట్లా ఊరికట్లా కలిపేసుకోండి. కూర అంతా ఇలా కలిసిపోయింది కదా. ఇందాక మనం మసాలా వేసిన తర్వాత ఈ మిక్సీ గిన్నెలో కొంచెం మసాలా అట్లానే మిగిలిపోయింది కదా, దాంట్లోనే వాటర్ వేసి ఈ కర్రీకి సరిపడినంత వాటర్ మనకి ఎంత పడతాయో అంత వాటర్ ఇప్పుడే వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత మంచిగా ఇలా కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర జల్లేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. అంతా ఒకసారి కూర అంతా కలిపేసుకుంటే మనకి ఈ కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. శనగబ్యాళ్ళు మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజుకి మన వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మునక్కాయ శనగబ్యాళ్ళ పులుసు అండ్ రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా వేడి వేడి రాగి సంగటిని మునక్కాయ శనగబ్యాళ్ళ పులుసు వేసుకొని కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీకు మునక్కాయలు ఇలా దొరికినప్పుడు మా రాయలసీమ స్టైల్లో మేము చేసినట్లు ఈ విధంగా కొంచెం శనగబ్యాళ్ళు వేసుకొని ఇలా పులుసు చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.